తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు మన షోకి గెస్ట్ గా వచ్చే పర్సన్ గురించి చెప్పాలి అంటే దేవుడే దిగి వచ్చిన సొక్కమే నాకిచ్చి నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా అండ్ తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక ట్రెండ్. అప్పుడు సైకిల్స్ వాడాం కదా, ఇప్పుడు అంతా సైకిల్ ఎవరు వాడుతున్నారు, అందుకని కొత్త ట్రెండ్ అనమాట. ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు ఆ గెస్ట్ ఎవరో. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ సింగర్ ఉషా గారు. మరి సాంగ్ కి డాన్స్ అయితే మేడం రెడీగా ఉన్నారు చేయటానికి. సో ఇంకెందుకు ఆలస్యం, సూపర్ మేడం. నిజంగా వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకంటే మీ గురించి విన్నప్పుడు కానీ, మీ పాటలు విన్నప్పుడు కానీ, ఎస్పెషల్లీ మీ మేనరిజం చూసినప్పుడు కానీ ఎక్కడ తెలియని ఒక గూస్ బంప్స్ వస్తాయి అనమాట. యూత్ కి ఎస్పెషల్లీ 25 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. 25 years అయినా కానీ వాయిస్ ఆఫ్ ఉషా అంటే ఇప్పటికి యూట్యూబ్ లో అలా ప్లే చేసుకుంటే మీ సాంగ్స్ హ్యాపీగా నిద్రపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్లీనే స్టార్ట్ చేశాను, ఒక 2 to 3 years అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. కొన్ని సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ అప్లోడ్ చేద్దామని కొన్ని కవర్స్ చేశాను, కొన్ని సింగిల్స్ చేశాను. రియల్లీ ఐ కాంట్ వెయిట్ మ్యామ్. ఎన్నో విశేషాలు, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మీరు స్క్రీన్ మీదకి వచ్చి, ఎన్ని సాంగ్స్ పాడారు, కొన్ని వేల పాటలు, కొన్ని వేల షోలు చేశారు. అండ్ మా జనరేషన్ కి మీరు అలా ఉండిపోతారు మేడం. చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి మీతో. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఉషా గారు కాసేపు వాయిస్ అలా మిమ్మల్ని, మీ వాయిస్ ని మేము ఎప్పుడు యూట్యూబ్ లోనే చూసాం. ఫస్ట్ టైం నేను కూడా మిమ్మల్ని చూడటం. నేనైతే మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్. అండ్ బిఫోర్ సింగర్స్ కి చాలా పెద్ద ఫ్యాన్, బట్ మీకు పెద్ద ఫ్యాన్. చిత్ర గారు అన్న, సునీత గారు అన్న, సుశీల గారు, జానకి గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, వాణి జయరాం గారు, బాలు గారు, ఎప్పుడు ఈ 10 మంది టాప్ సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఉషా గారు కూడా ఉంటారు. ఎందుకంటే అలాంటి సాంగ్స్ పాడారు కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే 2000 సంవత్సరం ఉంది కదా, 2000, ఆ సంవత్సరాన్ని ఉషా ఇయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నేను అదే ఇయర్ లో యాక్చువల్లీ స్టార్ట్ చేశాను పాడటం. అంటే 97 పాడుతా తీయగా. దెన్ ఆఫ్టర్ దట్ ఒక 3 years స్టడీస్ కోసం అని చెప్పి నేను ఇంకా అటు వెళ్ళలేదు. ఎంసీఏలో జాయిన్ అయిన తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ అనమాట. సో 2000లో ఫస్ట్ ఊహల పల్లకిలో సాంగ్కి పిలిచారు. దట్ వాజ్ యాక్చువల్లీ ఆ ట్రయల్ వర్జన్ లాగా పిలిచారనమాట. అంటే పాడతా తీగలో విన్ అయిన వాళ్ళతోటి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు చేసిన ఫస్ట్ మూవీలో పాడించాలి అనేది పాయింట్. సో అందరు పాడతా తీగలో పాడిన వాళ్ళందరూ పాడారు. ఆ తర్వాత నేను పాడింది వచ్చి ఫైనల్ చేశారనమాట. నాకు తెలిసి ఇంట్లో కన్నా ఎక్కువ మీరు రికార్డింగ్ స్టూడియోలో ఎక్కువ ఉంటారు. చాలా నేను పాడాను ఆ ఇయర్. అంటే ఆ కన్సిక్యూటివ్ ఇయర్స్ పెళ్లి అయ్యేదాకా కంటిన్యూస్ గా చాలా. ఇంకొకటి చిత్రం మూవీ ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులకి, డైరెక్టర్ కి బ్రేక్ వచ్చింది, అండ్ కొత్తగా వచ్చిన సింగర్స్ కి బ్రేక్ వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్స్ కి బ్రేక్ వచ్చింది. అండ్ మీ సాంగ్ దాంట్లో ఎవర్ గ్రీన్, దాంతోనే స్టార్ట్ చేస్తారా? మీరు పాడతారా నాతోటి? ఇందాక పాడుతుంటే చూసాను మీరు పాడుతున్నారని. మేము పాడితే మీ వరకే వినొచ్చు, మీరు పాడితే మొత్తం కోట్ల మంది వినొచ్చు. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా, ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. సూపర్. అసలు మీ మాట వింటే తెలుగు పాట కొంత తేలిక పడుతుంది. నిజంగానే ఊహల పల్లకిలో ఊరేగినంత ఫీల్ అవుతుంది అది. అలాంటి వాయిస్ మేడం. అన్ని జానర్స్ బేసికలీ ఇంట్రెస్ట్. ఓకే. సో మేడం కొన్ని వేల పాటలు, కొన్ని వేల షోలు చేశారు నేను చెప్పినట్లుగానే. అండ్ నాకు తెలిసి ఈ 25 years జర్నీలో అండ్
ఒక్క తరం మొత్తం కూడా మీ గొంతులోని మాధుర్యంతోనో మీ గొంతులోని అదేదో అమృతం ఏదో మింగిన దేవతలు పాడితే ఎలా ఉంటుందో అలా 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 ఒక తరాన్ని ఏలేశారు కదా. ఎందుకని ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత? గ్యాప్ అని కూడా కాదండి, ఇది నేను 2005 దాకా పాడాను. భద్రాలో ఎర్రకోక సాంగ్ వాజ్ ద లాస్ట్ సాంగ్ నేను అప్పుడు పెళ్ళి అవన్ క్రితం పాడింది. 2005లో ఐ గాట్ మ్యారీడ్ అండ్ వి మూవ్ టు US. సో అక్కడే ఆల్మోస్ట్ 2016 దాకా ఉన్నాము. తర్వాత ఎండ్ ఆఫ్ 2016 ఆల్మోస్ట్ 2017కి వి కేమ్ బ్యాక్ అనమాట, ఇండియాకి వచ్చేసి. యా ఒకసారి యూఎస్కి వెళ్తే అదొక ఊబి లాంటిది అనమాట. ఏంటంటే గ్రీన్ కార్డ్ రావాలి, తర్వాత సిటిజన్స్ అవ్వాలి, పిల్లలు అక్కడ, సో ఇలాంటివన్నీ కొన్ని కారణాల వల్ల ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్ అనమాట. ఓకే. చాలా మంది ఎలా ఉంటుందంటే నాకు కెరీర్ చాలా ఇంపార్టెంట్, మిగతాది తర్వాత ఏదైనా కానీ. కొంతమంది అలా ఆలోచిస్తారు అమ్మాయిలు బేసికల్ గా. ఎందుకంటే కెరీర్ లో ఒక హైట్స్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇది ఈ కెరీర్ ని మీరు ఆపేసేయాలి, ఇంకో కెరీర్ స్టార్ట్ చేయాలన్నప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేయరు. బట్ మీకు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోవాలి, ఇంక మీరు పాటలు పాడరు అన్నప్పుడు ఈ సంబంధం అమ్మ వాళ్ళు చూసినప్పుడు అండ్ మీరు మీ హస్బెండ్ తో మాట్లాడినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇంత లైఫ్ నేను మిస్ అవుతున్నానే, ఇవన్నీ వచ్చాయి మైండ్ లోకి? అంటే మా ముందర ఇది ఏంటి అంటే కొన్ని ఒక 1-2 years అలా కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి వెనక్కి వచ్చేద్దామనే థాట్లో ఉన్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ చేంజ్ అండ్ జాబ్స్ పరంగా కానీ అది ఎవ్రీథింగ్ విల్ చేంజ్ కదా. సో మై ఒరిజినల్ ప్లాన్ వాజ్ ఏదో పాటలు ఆపేస్తాను ఇంకా అనేది అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ పాటలు ఆపడం కూడా కాదు, అంటే ఐ వాంట్ పాటల ద్వారా జనాలకి క్లోజ్గా ఉండాలి ఈజ్ మై పాయింట్. సో సినిమాలలో పాడితే ఆడియన్స్కి చాలా క్లోజ్గా ఉంటాం కదా. అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే షోస్ పాడేదాన్ని. ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ ఐ డిడ్ షోస్. అందరు సింగర్స్ ఇక్కడి నుంచి వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు ఫస్ట్ టైం మణిగారితో 2006లో ప్రోగ్రామ్ అయిన అడిగారు యుఎస్లో. సో తాన ఒక 10 to 15 షోస్ చేసాము అప్పుడు. అంటే యుఎస్ వెళ్ళిపోయినా కానీ ఇది ఉంది కదా మేడం, అక్కడ చాలా మంది పాడి కూడా పంపించారు. అంటే అది మేము వెళ్ళిన టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పారు నాకు. మేము వెళ్ళిన టైంలో అసలు టెక్నాలజీ అనేది కంప్లీట్గా లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఫోన్ కూడా కాలింగ్ కార్డ్స్ తోటి మేము మాట్లాడగలిగే వాళ్ళం. ఫోన్ కూడా ఇట్ వాజ్ నాట్ లైక్ ఏదో రెగ్యులర్. ఇప్పుడంటే వాట్సాప్లో వచ్చాయి, ఆన్లైన్ పంపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆన్లైన్ చేయడం అనేది కరోనా వల్ల వర్క్ ఆప్షన్ లేక ఇంకొకటి స్టార్ట్ అయింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక ఏకేజీ మైక్ ఒకటి కొనుక్కుని, ఒక సౌండ్ కార్డ్ కొనుక్కుని ఇంట్లో నుంచే రికార్డ్ చేసి పంపిస్తున్నాను ఇప్పుడు సమ్ సాంగ్స్. బట్ అర్లియర్ టెక్నాలజీ వాజ్ నాట్ లైక్ దిస్. ఏమీ లేదు. ఈమెయిల్ అనేది గొప్ప విషయం అనమాట అప్పట్లో 2005లో. ఇఫ్ యూ రీకాల్, ఈమెయిల్ చేయటం అనేది బిగ్ థింగ్ అనమాట. సో టెక్నాలజీ అప్పుడు అంత లేదు. రీసెంట్లీ అరౌండ్ 2013-14 నుంచి కొంచెం పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ దట్. ఇదివరకు ఎలా ఉండేదంటే పాటలు పాడేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ మనం పాడేది నచ్చాలి అక్కడికక్కడ. ఇట్స్ నాట్ లైక్ పాడి పంపిస్తే లిరిక్ కరెక్షన్స్ ఉండొచ్చు, ఫీల్ తప్పు ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో గమకం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ లైవ్లోనే అవుతాయి కానీ రికార్డ్ చేసినప్పుడు అవ్వవు. బట్ ఫార్చునేట్లీ ఇప్పుడు కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల యూ కెన్ సెండ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇప్పుడు. ఓకే. అంటే బేసికల్గా ఏంటి మేడం, మన ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో మౌత్ టాక్ ఎక్కువ నడుస్తుంటుంది. వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే నిజంగా హెల్త్ బాగాలేదంటే యాక్ట్ చేయట్లేదు, అండ్ వాళ్ళు లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ అంటే ఇంకా అయిపోయింది. ఇదే ఉంటుంది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. బట్ మీరు ఇండియాకి వచ్చిన విషయం తెలుసా మేడం చాలా మందికి? తెలుసు. ఎందుకంటే మీరు ఇండియాలో లేరు, యుఎస్ లో ఉన్నారు, మీకు యుఎస్ కాల్ చేయాలి, మేడం పాట పంపండి అనాలి, ఇవన్నీ ఉంటాయి కదా. లేదు యాక్చువల్లీ నేను ఇండియా వచ్చిన విషయము వచ్చిన తర్వాత కొంతమందికి చెప్పున్నాను, లైక్ వచ్చానండి అనేసి. ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు ఇఫ్ యు సీ పీపుల్ వాంట్ న్యూ థింగ్స్. ఇప్పుడు కొత్తగా ఏంటి అనేదే చూస్తున్నారు. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు సాంగ్స్ కూడా అప్పుడున్న సాంగ్స్ లాంటి ఫీల్ కానీ అది ఆ డిఫరెంట్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా బాగుంది, బట్ అప్పట్లో ఉన్న ఒక ఫీల్ ఇప్పుడు లేదు. ఎన్ని ఫుడ్లు కొత్తగా వచ్చినప్పటికీ పిజ్జాలని, బర్గర్లని, అమ్మని ఆవకాయని మర్చిపోతాం. నేను అమ్మ ఆవకాయ అలా అన్నాను అంటుంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు సింగ్. అందుకే నేను ఏం చేస్తున్నానంటే నా ఛానల్ పెట్టుకొని వాయిస్ ఆఫ్ ఉషా అని చెప్పి అందులో నాకు కావాల్సిన సాంగ్స్ ఆర్ నేను చేద్దాం అనుకున్నది
ఎనీ హౌ ఈ రోజులలో ఆడియన్స్కి క్లోజ్గా ఉండటం అనేది చాలా నాకు తెలిసి ఇంపార్టెంట్. అండ్ పాటల ద్వారా అది మీరు ప్రైవేట్గా పాడొచ్చు, కొన్ని సాంగ్స్ ప్రైవేట్గా కూడా బాగా హిట్ అయిన పాటలు ఉంటాయి. సో ఇఫ్ యునో ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వస్తే వీఆర్ హ్యాపీ. బట్ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్, యూట్యూబ్ ఈజ్ అ బిగ్ ఆపర్చునిటీ నౌ ఫర్ ఎవ్రీబడి కదా. సో దాని ద్వారా జనాలకి దగ్గరగా ఉండొచ్చు. డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ మన వాయిస్ లో ఎక్కడన్నా ఏదైనా బేస్ మిస్ అయితే, ఆ మాధుర్యం మిస్ అయితే మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆలోచించవచ్చు. బట్ ఎక్కడ కూడా ఇంత కూడా పోలేదే, ఇంకా పెరుగుతుంది. మీ అందం తగ్గలేదు, మీ వాయిస్ లో మాధుర్యం తగ్గలేదు. థ్యాంక్ యూ అంటే చెప్పాలని చెప్పడం కాదు, నిజంగా. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐఎమ్ హ్యాపీ. అంటే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఏదైనా మంచి సాంగ్ వస్తుంది అంటే, కొన్ని సాంగ్స్ పాడాను, ఫీల్ ఆఫ్ ద సాంగ్ ఇస్ వెరీ నైస్, కానీ అవి ఎంత మటుకు బయటకు వస్తాయి అనేది తెలియదు. లైక్ కొన్ని ఒక సాంగ్ ఉంది, జోసియా భట్ల గారు చేశారు. వేసవి చినుకైలా హృదయాన్ని తడిపావుగా, ఆ తడి నా కంట పెనుమంటగా మారి, నిద్దురను లేక నన్ను వేలివేసింది, ఒక్కసారి కనిపించవా. ఈ పాట ఐ రియలీ లైక్డ్ సింగింగ్ దిస్ సాంగ్. ఇది అంటే ఇలాంటి సాంగ్స్ కొంచెం ఇఫ్ దే సీ ది లైట్, నాకు కూడా ఇట్ బి హెల్ప్ఫుల్. నేను కూడా ఉషా గారు యూఎస్ వెళ్ళిపోయారు కదా, అక్కడ అంటే ఇంకంత ఫాస్ట్ కల్చర్, ఐస్ క్రీమ్ తినేసి అంత వాయిస్ అలా ఎలా పాడుతుంది, వాయిస్ అలా ఎలా పాడుతుంది. ఒక భగవంతుడు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం తిరస్కరించలేం, ఏదో రూపంలో జనాలకి అందించాలి ఈస్ ద పాయింట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.